అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. మనం గమనిస్తున్నామండి లేఖనాలు. భక్తుడు పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో? మరణ శాసనము ఎక్కడ రాయబడింది? ఎవరు రాశారు మరణ శాసనాన్ని? ఇంతకు శాసనకర్త ఎవరు? ఇదండి ప్రశ్న. ఎవరికైనా గుర్తుందే? మరణ శాసనం ఎక్కడ రాయబడింది? ఎవరు రాశారు? 66 పుస్తకాల సంపుటిలో ఓ చోట ఉంది మరణశాస్త్రం ఎక్కడ రాయబడిందో. ఎవరికైనా అక్కవాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో. అమ్మా, మోషేకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు, ఆ సామర్థ్యం లేదు మోషే రాయలేదు. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన స్వహస్తంతో రాశాడు. తన స్వహస్తంతో తన వద్ద ఉన్న పలకలతో రాశాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ఇదేది శాసనము? ధర్మశాస్త్రం కాదు, మరణ శాసనం. మరణ శాసనము, ధర్మశాస్త్రము వేరు. మరణ శాసనం మనం గమనిస్తే ఆదికాండము 2వ అధ్యాయంలో ఉంది. ఏదెను తోటలో దేవుడు, ఆయన మాటే శాసనం, అంతే. ఆయన మాటే చట్టం. ఆయనే న్యాయాధిపతి, ఆయనే తీర్పరి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆనాడు మొట్టమొదటి మానవుడైన ఆదాముకు చెప్పాడు. ఏదెను తోటలో ఉంచబడ్డ ఆదాము అవ్వలకు చెప్పిన మాట, ఆయన మాటే శాసనం అని చెప్పుకున్నాం కదా. ఏం చెప్పాడు? తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తింటే చచ్చిపోతారు చెప్పాడు. అదే శాసనం. మరణ శాసనం రాసినది వాడు దేవుడే. ఆ మాట క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలమండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనము 2వ భాగంలో రాయబడింది. యెహోవా శాసనకర్త అని రాయబడింది. యెహోవా శాసనకర్త. అంతేనా? కాదు. శాసనకర్త ఒకటే కాదు, ఆయన మన విశ్వాసానికి కర్త, మన రక్షణకు కర్త, మన ఆదరణకు కర్త, మన ఆలోచన కర్త, మన సహాయకర్త, మన సమాధానకర్త, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన నిరీక్షణకు కర్త కూడా ఆయనే. కర్త, కర్మ, క్రియ అన్నీ తానే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రాశాడు. ఏదేని తోటలో మరణ శాసనం రాశాడు. మరి రాయబడ్డ మాట, ఆ మరణ శాసనం రాసిన వాడు చూస్తున్నాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో? ఎక్కడ ఉంది మరణ శాసనం? ఆయన వద్ద ఉంది. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడిని మరణము అవశ్యము, అంటే తప్పనిసరి, కంపల్సరీ ఆయన మరణించాలి అని ఇక్కడ గమనిస్తున్నాం. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? క్వశ్చన్ మార్క్ అన్నమాట, ప్రశ్న హెబ్రీ సంఘానికి అన్నాడు. నిజమేనండి. మనకు ఇది అర్థం కావాలంటే మరికొన్ని లేఖనాలు మనం చదువుకోవాలి. ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి. కింది మాటలు చదువుకుందాం. 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మనం గమనిస్తున్నామండి. మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కొడలేకయో మేకల యొక్కయో రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. మనం గమనిస్తున్నామండి ఆ మాటలన్నీ కూడా. ఇక్కడ మనం చదువుకుంటే మరికొన్ని మాటలు 21వ వచనంలో, అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మనం గమనిస్తున్నామండి. మరణ శాసనం రాసిన దేవుడు మరణించాలి, కంపల్సరీ. ఆయన జీవిస్తూ ఉంటుండగా ఆ మరణ శాసనాన్ని రాసిన వాడు జీవిస్తే ఆ మరణ శాసనం చెల్లదు అని గ్రంథకర్త భక్తుడు పౌలు
దేవుని ప్రేరేపణ చేత ఆత్మకు మూలంగా పలికి వ్రాయబడ్డ లేఖనాన్ని మనము గమనిస్తున్నామండి. ఇక్కడే మరొక మాట మనము గమనిస్తే 15వ వచనం, ఇది 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున. మొదటి నిబంధన మనం గమనిస్తున్నాం అన్నమాట. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము. ఎవరు చేశారు అపరాధము? గ్రంథకర్త పౌలు రాస్తాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ఆ మాటలను చదువుకుందామా? లేఖనాలు ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి. ఆ మాటలు కూడా రోమ పత్రికలో చక్కగా రాస్తాడు భక్తుడు పౌలు. ఆ మాటలు చదువుకుందాం. రోమా 5వ అధ్యాయము ఆ మాటలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజీ నెంబర్ 136 అండి. పేజీ నెంబర్ 136 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందామండి ఆ మాటలు. ఇక్కడ చూస్తున్నాం మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము అన్న లేఖనాన్ని మనము గమనిస్తున్నాం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున అన్నమాట మనం గమనించాం. అక్కడ హెబ్రీ పత్రికలో ఇక్కడ రాయబడింది మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా, ఆదాం పాపం చేశాడు, మరి మిగతా వారికి ఏం సంబంధం లేదు. అయినా కూడా ఆ మాట లేఖనాల్లో భక్తుడు పౌలు చక్కగా రోమ సంఘానికి ఈ మాటలు అర్థం కావడానికి రాస్తూ ఉన్నాడండి. మనం గమనిస్తున్నాం. ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపం చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. మరణం ఏలుతుందండి, రాజ్యం ఏలుతుంది మరణం. చూస్తున్నాం మరణమేలను. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతివంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెను, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన, ఆదాం అపరాధము, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన, ఒకని విధేయత మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు విధేయుడు, దేవునికి విధేయత చూపినవాడు. ఒకని విధేయత వలన అనేకులు నీతివంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. మొదటి ఆదామయ్యున్న యేసుక్రీస్తు ప్రభు కడపటి మొదటి ఆదాము కడపటి ఆదామయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని గురించిన వివరణ మనం గమనిస్తున్నాం. మొదటి ఆదాము రాబోవానికి గుర్తయి ఉండిన మాటలు కూడా మనము చదువుకున్నాం. ఆరాధనకు సహాయకరంగా చూస్తున్నాం. మరణ శాసనము ఏదేని తోటలో రాయబడింది. మొదటి ఆదాము అవిధేయత, అపరాధము. ఇక్కడ మనం గంధకర్త, రోమ పత్రిక రాసిన గంధకర్త, హెబ్రీ పత్రిక రాసిన గంధకర్త ఒకడే, భక్తుడు దైవజనుడైన పౌలు. చక్కని మాటలు, పత్రికలో అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, వెల కట్టలేని మాటలు
రాశాడండి. మనం చదువుకుంటున్నాం ఆరాధన సాయకరంగా. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో ఆ మాట చూసాం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యంను గుర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధన మనం గమనిస్తున్నాం. మొట్టమొదట నిబంధన ఎవరితో చేసాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో నిబంధన చేసాడు. ఆ మాటలు కూడా గ్రంథకర్త హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఆ మాటలు కూడా చదువుకుందామండి ఆరాధన సాయకరంగా. 204 పేజీ నంబరు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఇవి కూడా ఈ మాటలు కూడా ఆరాధన సాయకరంగా చదువుకుందామండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, ఏ గుడారము? ప్రత్యక్ష గుడారము. దేవుడు ఆ కొండ మీద ఆ నమూనా చూపించాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను మోషేకు చూపించాడు. ఏ నమూనా చూపించాడో ఆ నమూనా ప్రకారము గుడారము, అదే ప్రత్యక్ష గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపింపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. గమనిస్తున్నాడు యేసు దేవుడైన ప్రభు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసి కొనుడని తన పట్నస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములనిక ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి విడిగిపోయినో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. మనం గమనిస్తున్నామండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన సందర్భంలో చేసిన నిబంధన, తర్వాత చేస్తున్న నిబంధన, మొదట చేసిన నిబంధనలో లోపము లేకుండా ఉంటే రెండో నిబంధన చేయవలసిన ఆవశ్యకత లేదు. అది లోపం కలిగింది అన్న మాటలు కూడా ఇక్కడ మనం గమనిస్తున్నామండి. అది పాతదిగా చేయబడింది. ఇది పాతగిలి విడిగిపోవును, అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నదని మనం గమనిస్తున్నాం. పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇద్దరి దొంగల మధ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆకాశానికి భూమికి మధ్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం గమనిస్తున్నామండి. మధ్యవర్తిగా దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడండి. మరణ శాసనం రాసిన దేవుడు మరణిస్తేనే ఆ మరణ శాసనం చెల్లుతుంది కనుక ఇక్కడ మనం లేఖనాల్లో గమనిస్తున్న మాటలు ఆ మాటలే. భక్తుడు పౌలు రాయబడ్డ మాట ఆ మాటే. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాసనం రాసిన మరణము అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా ఎన్నో చెల్లునా అన్న మాట మనం గమనిస్తున్నాం. మరణ శాసనం రాసింది దేవుడు. మరి మనం గమనిస్తున్నాం, మన దేవుని పేరు త్రియేక దేవుడు. పూర్వకాలంలో క్రీస్తుకు పూర్వం తండ్రిలా
యెహోవా నామములో తాను బయలుపరుచుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుగా, మనుష్య కుమారుడిగా ఆయన తాను సశరీరిగా ప్రత్యక్షమై మరి 33 సంవత్సరం లోకంలో జీవించాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఆ లేఖనాలన్నీ కూడా పేతురు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయం మరి 22 నుంచి 23, 24 వచనాల్లో మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. మనం గమనిస్తున్నాము, ఆయన పాపం చేయలేదండి, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆ మాట కూడా చక్కగా గ్రంథకర్త పౌలు తాను రాసిన 14 పత్రికలు ఒక పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము మరి 3వ వచనము 3వ భాగం నుంచి రాయబడింది. లేఖన ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖన ప్రకారం 3వ దినం ఆయన మృత్యుంజయుడై లేచినని రాస్తాడు భక్తుడు. నిజంగా ఆయన పాపం లేదు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు రాకపోతే మనకు విమోచన లేదు, మన పాపాలకు క్షమాపణ లేదు, మన జన్మకు సార్థకత లేదు. ఎందుకు పుట్టామో, ఎందుకు జీవించామో, ఎందుకు మరణిస్తామో తెలియదండి. ఆయన లేకపోతే మన బ్రతుకులు శూన్యం. గమనిస్తున్నాము, మరణశాసనం రాసింది యేసుక్రీస్తు ప్రభువా యెహోవా అంటే తండ్రి అంటాడు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు మరి శిష్యులు అంటున్న మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, తండ్రిని నేను ఏకమై ఉన్నామంటాడు యోహాను సువార్తలో. ఈరోజు మనం క్రైస్తవులను మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే, అంతే, దేవుడు ఒక్కడే. దేవుడే మానవుడికి లోకానికి వచ్చాడు, అంతేకాని ఆయన వేరు ఈయన వేరు అని కాదండి. పూర్వకాలంలో తండ్రిగా యెహోవా నామంలో, క్రీస్తు శకంలో మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువుగా, సంఘ యుగంలో పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు తాను బయలుపరుచుకున్నాడు మానవులమైన మనకు. తండ్రిని ఎవరు బయలుపరిచారు? తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడే బయలుపరిచాడు. ఆ మాట చక్కగా యోహాను రాసిన పత్రికలో ఉంది. ఒకసారి చదువుకుందామండి, ఆ మాట కూడా ఆరాధన సహాయకరంగా చూద్దాం. చక్కని మాట, ఆ మాట కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనిస్తాం. తండ్రి తెలియదు మనకు, ఆయన బయలుపరిచాడు. చక్కగా ఆ మాట రాయబడింది ఇక్కడ. గ్రంథకర్త రాస్తాడు యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభు ప్రియ శిష్యుడు రొమ్మున అనుకున్నవాడు. పేజీ నెంబర్ 81, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. మనం గమనించగలం ఆ మాట అన్నీ కూడా. 17, 18 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ మనం ఆ మాటలు గమనించాలి లేదా? గమనిద్దాం ఆ మాట. 17, 18. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన బయలుపరిచాడు. నిజంగా ఇక్కడ యోహాను రాసిన సువార్తలోనే కూడా ఆ మాటలన్నీ కూడా శిష్యులు అడిగినప్పుడు ప్రభు ఆ మాట చెప్తాడనమాట. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, తండ్రిని నేను ఏకమై ఉన్నామన్న మాటలు చెప్పాడు. మరణశాసనం రాసింది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. మరి యేసుక్రీస్తు ప్రభుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు, దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణశాస్త్రం రాశాడు. ఆ మరణశాస్త్రం రాసిన ఆయన ఆ కలవరి శిలువలో మన కొరకు మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి మరణశాసనము చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. ఒక మాట గ్రంథకర్త రాస్తాడండి. ఆ మాట కీర్తనలో రాయబడ్డ మాట చదువుకొని మనం ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. ఒక మాట చదువుకుందామండి. మనం గమనిస్తే కీర్తన గమనించండి. 93వ కీర్తన 5వ వచనం మొదటి భాగము. 93వ కీర్తన పేజీ నెంబర్ 502. ఈ కీర్తన అక్కడ అంటున్న మాట, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. ఆయన శాసనాలు తప్పిపోవండి. మనమే తప్పిపోయాం. మనం గొర్రెల వలె త్రోవి తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగినని రాయబడింది. తప్పిపోయిన మనల్ని మందగా కూర్చడానికి మంద కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏ పాపం ఏ నేరం చేయని ఆయన మన కొరకు ఆ కలవరి శిలువలో పుణ్యకార్యం చేశాడు. అన్నమాట చూసాం. మరి గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త, రోమా గ్రంథకర్త ఒకటే భక్తుడు పౌలు రోమలో ఆ మాట రాస్తాడు. పుణ్యకార్యము, ఒకని పుణ్యకార్యం వలన, ఒకని అపరాధం వలన చూస్తున్నాం, ఒకని అవిధేయత వలన మొదటి ఆదాం రెండవ ఆదాముకు ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా గ్రంథకర్త రోమపత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాటని మనం ఇందాక ఆరాధన సహాయకరంగా చదువుకున్నామండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరికే చనిపోయాడు, సమాధి చేయబడి 3 దినాలు ఉన్నాడు, తిరిగి 3వ దినం మృత్యుంజయుడై వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం తిరిగి
తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఆ అధికారమే కాదు, భూమి మీద మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారము ఆయనకు తప్ప ఎవ్వరికి లేదండి. ఆయన ఘనమైన నామంలో మన పాపాలకు క్షమాపణ. అందుకే భక్తుడు పేతురు అంటాడు మాట, 1 పేతురు 1:18-19 వచనాల్లో, పితృపార్యపరమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరగరా? ఆయన రుధిరధారల చేత కడగబడి విమోచింపబడ్డాం. వెండి కాదు, బంగారు కాదు, నోట్ల కట్టలు కాదండి. యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో చేసిన పుణ్యయాగం ద్వారా మనకు విమోచన కలిగింది. మన పాపాలకు క్షమాపణ కలిగింది. పాపమనే జిగటగల దొంగ ఊబిలో కూరుకున్న నన్ను ఆయన బలిష్టమైన బాహువిచ్చి మనం లేవనెత్తి క్రీస్తుని బండ మీద నిలబెట్టాడు. ఈరోజు సంఘమనే శరీరంలో నన్ను మనల్ని అంగలిగా చేసాడు. కేవలము ఆయన ఇచ్చిన రక్షణ కృప, ఆయన వరం అంతే. మన మంచితనం కాదండి. ఎక్కడో చెదిరిపోయిన వారం, గమ్యం ఎరగని వారం, తెగిన గాలిపటంలా శూన్యంలో పయనించిన వారం, గమ్యం తెలియదు, గురి తెలియదు, హద్దు అదుపు లేకుండా జీవించాం. ఒకనాడు దేవుని మహాకృపను బట్టి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్పంలో క్రీస్తులో మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి, కుమార్తెలుగా చేసుకోవడానికి, రాజ్య వారసులుగా చేసుకోవడానికి జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ధన్యులము. నిజంగా విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరుగుతువా? మన భాగ్యం గొప్పదండి. ఈ లోకంలో ఏమీ లేకపోయినా, ఈ లోకం దేహం వదిలిన తర్వాత నిత్యత్వంలో యుగాలు మనము ఆ పరలోకంలో దేవునితో ఉండే గొప్ప భాగ్యం నీకు మనకు దేవుడిచ్చాడు. రక్షణ పొందిన నాటి నుంచి మన జీవితాలలో లెక్కలేనన్ని మహోపకారాలు పొందుకున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కనుక దాన్ని బట్టి నేనేం చేయాలి? దేవుని మనసారా స్తుతించాలండి. ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చుకోలేం. కనుక దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. అలా ఆరాధించడానికి మనందరికీ దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. స్తుతులు చెల్లించుకుందామండి.